గతాన్ని తప్పుకోవద్దు. భవిష్యత్తు గురించి కలలు కనొద్దు. వర్తమానం పైన మాత్రమే దృష్టి కేంద్రీకరించండి. మనం చేసే మంచి పనులైనా, చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి. ఒక మనిషి ఇంకొక మనిషిని ఇష్టపడతాడు, కానీ అతని మేధస్సుని ఇష్టపడడు. ఎందుకంటే ఎవరికి వారు నేనే గొప్ప అనే భావన కలిగి ఉంటారు. నచ్చని మనిషి గురించి మాట్లాడకండి. ఇష్టం లేని వ్యక్తిని తలవకండి. మనల్ని చులకన చేసే మనుషుల్ని అస్సలు పట్టించుకోకండి. అప్పుడే మనం పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఉంటాం. ధైర్యం అంటే ఎవరో నీకు తోడున్నారని చెప్పడం కాదు. ఎవరూ లేకున్నా నాకు నేను ఉన్నాను అని చెప్పుకోవడమే అసలైన ధైర్యం. నిరంతరం ఏదో పనిలో నిమగ్నమై ఉన్న వారి జీవితంలో కన్నీళ్లకు చోటు ఉండదు. అవసరానికి మించి ఉన్న సంపద నీకు ఏమి ఇస్తుంది? కానీ నీ దగ్గర ఉన్న సంపదతో ఆకలిగా ఉన్నవారి ఆకలి తీరిస్తే మాత్రం ఆ సంపద నిన్ను దేవుణ్ణి చేస్తుంది. అందుకే ఉన్నదానితో తోచినంత సహాయం చేయడం అలవాటు చేసుకోండి. పట్టుదలతో ప్రయత్నిస్తే చిన్న విత్తనం భూమిని చీల్చుకొని మహావృక్షంగా ఎదుగుతుంది. ఎందుకులే అనుకుంటే ఒక పక్షికి ఆహారమై జీవితాన్ని కోల్పోతుంది. గౌరవం వచ్చాక గతాన్ని మరచిపోకు. అవసరం తీరాక సహాయం చేసిన వారిని మరచిపోకు.